చిన్ననాటి జ్ఞాపకాలు. అవి గుర్తొస్తే మనసు తెలియకుండానే వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు జీవితం చాలా చిన్నదిలా అనిపిస్తుంది. కానీ సంతోషం మాత్రం చాలా పెద్దదిలా అనిపిస్తుంది కదా! మనసంతా ఆనందంతో నిండిపోతుంది. ఉదయం లేవగానే స్కూలుకి వెళ్ళాలి అనే బాధుండేది. కానీ సాయంత్రం అయ్యిందంటే బస్తీ మొత్తం ఆటలతో మారుమోగిపోయేది. చెట్లెక్కడం, గిల్లిదండలు పెట్టడం, దాగుడు మూతలాడుకోవటం, కళ్ళగంతలాడుకోవడం, పిన్నీసాట ఆడుకోవటం. ఓడిపోయినా ఏడుపు ఒక్క నిమిషమే. తర్వాత మళ్ళీ మొహాల్లో నవ్వు వచ్చేసేది. అమ్మ పిలిచే వరకు ఆకలి కూడా గుర్తు వచ్చేది కాదు. అరిటాకుపై వేడివేడి అన్నం, కొద్దిగా నెయ్యి, కొంచెం ఆవకాయ పచ్చడి వేసి కలిపి నోట్లో పెట్టేది. అమ్మ చేతి పచ్చడి ఆ రుచి ఇప్పటికి కూడా ఎక్కడా దొరకదు. అప్పుడు ఫోన్లు లేవు, టీవీనే వినోదం అయ్యేది. స్కూల్ నుంచి రాగానే అమ్మ వాళ్ళతో కలిసి టీవీ సీరియల్స్ చూడడం, రేపు ఏమవుతుందా అని టెన్షన్ పడటం, ఆ టీవీ సీరియల్ గురించి స్నేహితులతో చర్చించటం, ఏం జరుగుతుందా అని ఎదురు చూడటం సాయంత్రం దాకా. ఇలా జరుగుతూ ఉండేవి. మనసులు దగ్గరగా ఉండేవి. రాత్రి అయిందంటే నక్షత్రాలు చూస్తూ అమ్మమ్మ చెప్పే కథలు వినటం రోజువారీ దినచర్యగా మారిపోయేది. ఇంకా నాన్న జేబులో చిల్లర దొంగతనం చేయడం, ఇంట్లో తెలియకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమాలకి తిరగడం, రేపు అనే ఆలోచనే ఉండేది కాదు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి. ఫోన్లు ఉన్నాయి, సౌకర్యాలు కూడా ఉన్నాయి, సమయం కూడా ఉంది. కానీ ఆ ప్రశాంతత అనేదే లేదు. చిన్నటి జ్ఞాపకాలు మన దగ్గర లేనివి కావు. మన మనసులో దాచుకున్న అమూల్యమైన సంపద. అవి గుర్తొస్తే చాలు మనసు మళ్ళీ ఒక చిన్న పిల్లలాగే నవ్వుతుంది. మీకు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఉంటాయి కదా! అవేంటో కామెంట్ చేసేయండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.